హలో! ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నైట్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రమ్ సండీలా రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్. చాలా అంటే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. బికాజ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి త్రివేణి సంగమానికి కాబట్టి. సో, మేము ఎక్కవలసిన ట్రైన్ వచ్చేసింది. సెకండ్ క్లాస్‌లో ట్రావెల్ చేస్తున్నాము. కొంతమంది ప్యాసింజర్స్ పడుకొనున్నారు. కొంతమంది హ్యాపీగా కూర్చొనున్నారు. ట్రైన్ స్లోగా మూవింగ్ అండ్ నైట్ బ్రీజ్ చాలా ప్లెజెంట్‌గా ఉండాదండి. మిడ్‌నైట్ జర్నీలో ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ఇన్ సెకండ్ క్లాస్. ఇక మేమైతే టిఫిన్ తింటున్నాము. రాత్రి సమయంలో ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ, బయటికి చూస్తూ టిఫిన్ తింటుంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిస్తుంది నాకు. దానితో పాటు వేడి వేడి టీ ఆర్ కాఫీ యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది కదా! చపాతీలు, పండు మిర్చి పికిలు, పొటాటో నిజంగా అన్‌ఫర్గెట్టబుల్. సమ్‌టైమ్స్ ఇట్స్ నాట్ ఎ ఫుడ్, ఇట్స్ ద మూమెంట్ దట్ మేక్స్ ఇట్ స్పెషల్ అనిపిస్తది నాకు. ఏంటి ట్రైన్‌లో తింటేనే ఇలా అనిపిస్తుందా అనుకుంటారు. బట్ కొంతమందికి అనిపిస్తుంది. వారిలో నేనొక దాన్ని. ఆ ట్రైన్ హమ్మింగ్ సౌండ్ల మధ్య ఓ సైలెంట్ డిన్నర్ ప్యూర్ బ్లెస్ అండి. స్వచ్ఛమైన ఆనందంతో ఆ ట్రైన్ జర్నీలో టిఫిన్ తింటున్నాను. సో, కర్టెన్ ఇలా వేసేసాము. మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ముగ్గురు పడుకున్నారు. నేను మాత్రం జస్ట్ అలా ఒక క్లిప్ తీసుకుంటున్నాను, వీడియో మాత్రం. ఎర్లీ మార్నింగ్ 3:30కి వీ రీచ్డ్. దిగుతూనే ఒక హోటల్ రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇది తెల్లవారుజామున 5 అవుతుంది అనుకుంటా. 4:45 అవుతుంది. నిజంగా ఇది ఒక అనుభూతి లాగా అండి. ఎందుకంటే ఫేసింగ్ ద సీ, ఫేసింగ్ ద సోల్ అనమాట. సముద్రం ఎదురుగుండా ఆకాశం మీదుగా నిజంగా ఇది ఒక విండో టు ఇన్ఫినిటీ అంటారు చూడండి, అలా అనిపిస్తుంది నాకు. సో, వెలుతురైతే వచ్చేస్తుంది. ఈ బ్యూటీ అంతా పోతుంది. ఇట్స్ ఓకే, ఇది ఒక పాస్ నాట్ ఎండ్ కదా. సో, ఇంకా ఇక్కడ దగ్గరలోనే అంటే రూమ్‌కు దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ టీ ఉంది. ఆ టీ తాగేసి ఇక్కడ చూడండి గంగాదేవి స్టాచ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇక టెంపో ట్రావెల్‌లో బోట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ బోట్ నుంచి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలి. సో, మేమైతే ఇప్పుడు బోట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. బోట్ ఎక్కడం అయితే జరుగుతుంది ఇప్పుడు. నిజంగా అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. డెవోటీ పిలిగ్రిమ్స్, బర్డ్స్ ఫ్లయింగ్స్, జెంటిల్ రివర్ బ్రీజ్. ఇట్స్ జస్ట్ ఏ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఫైనలీ వి ఆర్ ఆన్ ది బోట్. సో, అక్కడ ఆ క్లైమేట్ కానివ్వండి, ఆ వాటర్ షాట్స్ కానివ్వండి, స్మూతింగ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది నా వరకు నాకైతే. ఈ బోట్ రైడ్‌లో క్లైమేట్స్, డెవోషన్, నేచర్, బ్యూటీ అన్నీ కలిసిపోయి డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మై లైఫ్ అని చెప్తాను. అక్కడ చూడండి ఆ నది ఒడ్డున సూర్యుడు ఎంత బాగా ఉదయించాడంటే ఇంతకు మించిన సీనరీ ఉంటుందా? సో, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వి అచీవ్డ్ ఏంటంటే త్రివేణి సంగమంలో స్నానం చేయడం. నాకైతే వాటర్ కలర్ చేంజ్ స్పష్టంగా కనిపించిందండి. అది చెప్పలేను కానీ మ్యాజిక్ హ్యాపెన్స్ అనిపించింది. ఈ సంగంలో ఒక డిప్ చేస్తే పాస్ట్‌లో చేసిన కర్మలన్నీ పోతాయనేసి బిలీవ్ చేస్తారు కదా. సో, వాటర్ అయితే చాలా కోల్డ్‌గా ఉంది. బట్ రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఈ జర్నీలో అయితే నేను ఒక మంచి స్పిరిచువల్ కనెక్షన్ అయితే ఫీల్ అయ్యానండి. సో, నేనైతే చక్కగా 3 మునకలు వేసేసాను. వేసేసిన తర్వాత బోట్ ఎక్కేసాను. ఇంకా అక్కడ పెద్దలకు తర్పణాలు వదిలేవాళ్ళు, ఇంకా చాలా చాలా పూజలు జరుగుతున్నాయండి. చేయించుకునే వాళ్ళంతా హ్యాపీగా చేయించుకుంటున్నారు.
సో మునిగేసిన తర్వాత చుట్టూ చూస్తుంటే గంగా నది కామ్గా ఫ్లో అవుతుందండి. యమున వాటర్ కొంచెం బ్లూయిష్గా ఉంది. సరస్వతి మాత్రం ఇన్విజిబుల్ బట్ స్పిరిచువల్లీ వెరీ పవర్ఫుల్. అక్కడ అందరు లైఫ్ జాకెట్ వేసుకుంటున్నారు. నిజంగా మన ప్రాణం అనేది ముఖ్యం, బట్ నేను చాలా ఇగ్నోర్ చేస్తానండి ఆ విషయంలో. నాకు నేనే అస్సలు నచ్చను. కంప్లీటెడ్ హ్యాపీ త్రివేణి సంగమ స్నానం. అందరి స్నానాలు అయ్యాక బోటు కదులుతుందండి. ఆ వాటర్ మీద సన్ పడి ఆ రిఫ్లెక్ట్ అవుతుందండి. ఆ లైటింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఇంకా చుట్టూ అయితే బోట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని స్లోగా వెళ్తున్నాయి, కొన్ని ఫాస్ట్గా వెళ్తున్నాయి. నాకు తెలిసి కొన్ని డివోషనల్ పర్పస్కి కావచ్చు, కొన్ని టూరిస్ట్తో ఫుల్గా కావచ్చు అనుకుంటా నేను అనుకోవడం. నిజంగా ప్లెజెంట్ బ్రీజ్ ఫేస్ మీద టచ్ అవుతుంటే ఎంత బాగుందంటే అండి, సూపర్ ఉంది. సో ఇంకైతే ఒడ్డుకు వచ్చేసాము. ఇక్కడ ఒక కొంగ చూడండి తళుక్కుమని కనిపించింది. ఇలాంటి రేర్ పీసెస్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అరుదైన జాతులు కదా, ఎప్పుడో కానీ కనపడవు. ఎంత బాగా ఎగురుతుందో చూడండి. ఇక ఒడ్డుకైతే వచ్చేసాము. ఇక్కడ మనకు పూజకు కావాల్సిన సామాగ్రిలు ఇంకా రకరకాలవి నేను స్పెసిఫిక్గా చూడలేదు. నాకు కంటబడింది ఏంట్రా అంటే క్యాన్స్ ఉన్నాయి. అంటే త్రివేణి సంగమం వాటర్ తీసుకుపోయటానికి క్యాన్స్ మాత్రం అక్కడ మంచిగా అవైలబుల్లో ఉన్నట్లు అనిపించింది. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాం. ఈ టైంలో క్రౌడ్ లేదండి. సైలెన్స్లో ఒక డివైన్ ఫీలింగ్ బాత్ చేసి ఒడ్డుకు వచ్చేసాక అనమాట. లిటరలీ చెప్తున్నానండి, నో వన్ అరౌండ్, ఎవ్వరు లేరు. కుంభమేళకు వెళ్ళని వాళ్ళు మీకు ఛాన్స్ ఉంటే ఇప్పుడు ట్రై చేయండి. సీజన్ క్రౌడ్ లేకుండా పీస్లో ఎంజాయ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, ఇట్స్ ఎ వైబ్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మాధవేశ్వరి దేవి టెంపుల్. సో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు కదా, ఆ భాగాలు 101 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ భాగాల్లో మొట్టమొదటిగా పడిన 56 ముఖ్యమైనవిగా పేరుగాంచాయి. కానీ కాలం గడుస్తూ ఉండగా 18 మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి. వాటినే మనము అష్టాదశ పీఠాలంటాము. అటువంటి వాటిలో శ్రీ మాధవేశ్వరి దేవి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ ఉండదు, కానీ ఒక నలుచదరం పీఠం లాగా ఉంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండి వేలాడదీసినట్టుంటుంది. దాని కింద ఒక ఉయ్యాల. భక్తులు వాళ్ళు తీసుకెళ్లిన కానుకలన్నీ ఆ ఉయ్యాలలో వెయ్యాలనేసి మనము వింటూ ఉంటాం, ప్రతీక కూడా. టెంపుల్ నుంచి డైరెక్ట్గా మేము ఒక లోకల్ హోటల్కి వెళ్ళాం. ఐ థాట్ ఒక క్విక్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని. సో స్ట్రైట్ అప్ ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసేసాము. మెనూ అంతా 10 సార్లు పరిశీలించి మేము ఆర్డర్ పెట్టింది ఇడ్లీ సాంబారు. ఎందుకు ఇంత నీరసంగా చెప్తున్నానంటే ఇడ్లీ అంత ఫ్రెష్గా లేదు, సాంబార్ కూడా కొంచెం బ్లెండ్గా అనిపించింది. హానెస్ట్ రివ్యూ ఇవ్వాలి కదా, అందుకనే చెప్తున్నాను. డిసప్పాయింట్మెంట్ విత్ బ్రేక్ఫాస్ట్ అనిపించింది. బట్ మూడ్ కొంచెం సెట్ అవ్వడానికి కాఫీ ఆర్డర్ పెట్టాం. ఓకే అనిపించింది. అంటే నాట్ వౌ బట్ బెటర్ దాన్ నథింగ్. ఒక చిన్న టిప్ ఏంటంటే హోటల్లో ఫుడ్ని బాగా చూసి ఆర్డర్ చేయండి. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. జర్నీ అయితే చాలా స్మూత్గా ఉంది. మేము ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ టు తిరుపతి వచ్చేసాం. సో మొత్తానికైతే ఈ డెవోషనల్ ట్రిప్లో నా సోల్ బాగా రీఛార్జ్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్రెష్గా, కొంచెం రీఫ్రెష్గా అయిపోయింది. సో ఇది ఈరోజు వీడియో అయితే. అంటిల్ దాన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.